అత్త సావిత్రమ్మకు ముగ్గురు కోడళ్ళు. పెద్ద కోడలు మృదుల, రెండో కోడలు సుజాత, మూడో కోడలు లత. లత కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడలు. కానీ అత్త ఎప్పుడూ ఆమెను చిన్నచూపు చూస్తూ ఏ పని చేసినా తప్పు పట్టేది. కోపం, మనస్తాపం, అవమానం ఇవన్నీ లత గుండెల్లో గట్టిగా పేరుకుపోయాయి. ఒకరోజు అత్త సావిత్రమ్మ ఇంట్లో ఉన్న విలువైన బంగారు హారం కనిపించదు. అందరూ లతపైనే అనుమానం పడతారు. కానీ లత ఒక్క మాట కూడా అనకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. 2 రోజులకు తర్వాత పోలీసు వాళ్ళు ఆ హారాన్ని తిరిగి తీసుకువచ్చి అందరికీ ఒక సత్యాన్ని చెబుతారు. ఆ హారం లతే పోలీసులకు అప్పగించింది. ఎందుకంటే ఆమె చూసింది. అత్త సావిత్రమ్మ చిన్న కొడుకు రుణం తీర్చడానికి ఆ హారం అమ్మేసినట్టు. అత్త మీద కోపం ఉన్నా ఇంటి గౌరవం కాపాడడానికే లత పోలీసులకు సీక్రెట్గా తెలిపింది. ఇది విన్న అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లత కోపం కాదు, గౌరవం కోసం చేసిన త్యాగం అని అందరికీ తెలుస్తుంది. కోడలు చేసిన పని వెనుక ఉన్న నిస్వార్థత, ఉద్దేశ్యం అందరినీ షాకుకి గురి చేస్తుంది. అత్త సావిత్రమ్మ లత చేసిన పనికి మొదట కోపంతో మండిపడుతుంది. ఇంటి విషయాలు బయటికి చెప్పావా అని కానీ అప్పుడు పోలీస్ ఆఫీసర్ చెబుతాడు, అమ్మ మీరు అర్థం చేసుకోలేదేమో, లతా మేడం మీ కుటుంబ గౌరవం కాపాడటానికి రహస్యంగా ఈ కేసును మాకు తెలిపింది. హారం దొంగిలించబడిందని కాదు, తప్పుడు చేతుల్లో పడకూడదని మాత్రమే ఆమె చూశారు. అంతా షాకులో ఉండిపోయారు. లత ఏ తప్పు చేయలేదని, వాస్తవానికి కుటుంబాన్ని రక్షించిందని అత్తకు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత అత్త సావిత్రమ్మ లతను దగ్గరికి పిలిచి ఇలా చెబుతుంది, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. నువ్వు నా కోడలు కాదు, మా ఇంటి గౌరవం అని చెప్తుంది. ఇంట్లోని అందరూ లతకు గౌరవంగా చూస్తారు. కానీ లత నవ్వుతూ ఇలా చెప్తుంది, నేను కోపంతో చేసిన పని కాదమ్మా, ప్రేమతో చేసిన పని ఇది అని చెబుతుంది. సస్పెన్స్లో మొదలైన కోపం చివరికి గౌరవం, ప్రేమగా మారుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వలన నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.